ఫ్రెండ్స్, మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు కండక్ట్ చేసినటువంటి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో మహాభారతంలో అర్జునుని గురించి వచ్చిన ప్రశ్నలు పరిశీలిద్దాం. మొదటి ప్రశ్న, అర్జునుడు శ్రీ మహాదేవుని నుండి పొందిన ప్రత్యేక ఆయుధం ఏది? ఇక్కడ మహాదేవుడు అంటే లార్డ్ శివ. అర్జునుడు పరమేశ్వరుడు నుండి పొందిన ప్రత్యేక ఆయుధం ఏది? మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4 పాశుపతాస్త్రం. మనకి మహాభారతంలో అరణ్య పర్వంలో కిరాతార్జునీయం గురించి ఉంటుంది. ఆ వృత్తాంతం ఒకసారి గమనిద్దాం. అర్జునుడు అన్నగారి అనుమతి తీసుకొని తపస్సుకు బయలుదేరాడు. గంధమదనం పర్వతం మీద తపస్సుకు చేయడానికి చేరుకున్నాడు. అక్కడ ఒక ముసలి బ్రాహ్మణుడు కనిపించాడు. ఆ బ్రాహ్మణుడు అర్జునుడు చూచి, వీరుడా, నీవు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ శాంత స్వభావులైన బ్రాహ్మణులు ఉండే ప్రదేశం. ఆయుధములు ధరించి నువ్వు ఎందుకు వచ్చావు? నీ ఆయుధములు విడిచిపెట్టు అని అన్నాడు. ఆ మాటలకు అర్జునుడు చెలించలేదు. అతని ధైర్యానికి మెచ్చి బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. అర్జున, నీ ధైర్యానికి సంతోషించాను. నీకేం కావాలో కోరుకో అని అన్నాడు. నాకు దివ్యాస్త్రాలు కావాలి అన్నాడు అర్జునుడు. అవి ఎటు లభిస్తాయి? అమరత్వం కావాలా అని అడిగాడు ఇంద్రుడు. నాకు ముందు దివ్యాస్త్ర సంపద కావాలి, అవి ప్రసాదించండి అని అన్నాడు అర్జునుడు. అలా అయితే ముందు నీవు పరమేశ్వరుని గురించి తపస్సు చెయ్యి అన్నాడు ఇంద్రుడు. గంధమదన పర్వతం మీద అర్జునునికి శివుని గురించి తపస్సు చేయమని ఎవరు చెప్పారు? ఇంద్రుడు. ఏ రూపంలో వచ్చి చెప్పాడు? ముసలి బ్రాహ్మణు రూపంలో వచ్చి చెప్పారు. వెంటనే అర్జునుడు హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ శివుని గురించి తపస్సు చేశారు. పరమశివుడు అర్జునుని పరీక్షించదలిచారు. ఒక కిరాతుడి వేషంలో అర్జునుడు తపస్సు చేసే ప్రదేశానికి వచ్చారు. మనకి అర్జునుడు తపస్సు చేసే ప్రదేశానికి పరమేశ్వరుడు ఏ రూపంలో వచ్చారు? కిరాతుని రూపంలో వచ్చారు. ఇది మనకి ప్రీవియస్గా క్వశ్చన్ వచ్చింది. అక్కడ ముఖాసురుడు అనే రాక్షసుడు పంది రూపం ధరించి అర్జునుని చంపడానికి వచ్చాడు. ఆ పంది తన దగ్గరకు వస్తే చంపడానికి అర్జునుడు విల్లు సంధించి సిద్ధంగా ఉన్నాడు. ఆ పంది రాగానే బాణంతో కొట్టాడు. అదే సమయానికి కిరాతుని వేషంలో ఉన్న శివుడు కూడా పందిని కొట్టాడు. ఆ 2 బాణాలు ఒకేసారి పందికి తగిలాయి. ఆ పంది పడిపోయింది, మాయమైంది. శివుడు కిరాతుని వేషంలో అర్జును ముందు నిలబడ్డాడు. నేను కొట్టిన జంతువును నువ్వు ఎందుకు కొట్టావు? వేటలో పాటించే ధర్మం తెలియదా నీకు అని అడిగాడు అర్జునుడు. ఈ విధంగా అర్జునుడికి శివునికి ఘోర యుద్ధం జరుగుతుంది. అర్జునుడు శివుని మీద బాణ వర్షం కురిపించాడు. కానీ శివుడు చెలించలేదు. అర్జునుడికి ఆశ్చర్యం వేసింది. ఇతను సామాన్యుడి కాదు, దేవేంద్రుడైనా కావాలి, లేక పరమశివుడైనా కావాలి, లేకపోతే నా బాణాలు దాటికి చెలించకుండా ఉంటాడు. కానీ ఈ ఎరుక నాపై ప్రయోగించిన బాణాలు నన్ను బాధిస్తున్నాయి. ఇవి దివ్యాస్త్రాల మాదిరి ఉన్నాయి అని అనుకున్నాడు అర్జునుడు మనస్సులో. మరలా బాణాలు వేయడానికి గాంధీవం తీసుకున్నాడు. అతని చేతిలో నుండి గాంధీవం అదృశ్యం అయిపోయింది. అర్జునుడి ధనస్సు పేరేంటి? గాంధీవం. గాంధీవధారి అర్జునుడు. ఇంకా ఇద్దరు ద్వంద్వ యుద్ధానికి దిగారు. శివుని దెబ్బలకు తాళలేక అర్జునుడు మూర్ఛపోయాడు. అప్పుడు పరమశివుడు తన నిజరూపంతో అర్జును ముందు సాక్షాత్కరించారు. అర్జునుడు శివుణ్ణి చూచి భక్తితో చేతులు జోడించి ప్రార్థించాడు. పరమశివ, నిన్ను సామాన్యుడిగా తలపోసి
నీతో యుద్ధం చేశాను, నా తప్పు మన్నించు అన్నాడు. దానికి శివుడు, అర్జున, నిన్ను క్షమించాను. నీవు సామాన్యుడివి కావు, పూర్వజన్మలో నరుడు అనే దేవ ఋషివి. ఇదిగో నీ గాంధీవ, ఇంకా ఏదైనా వరం కోరుకో అన్నాడు శివుడు. ఓ త్రయంబక, నాకు పాశుపతము అనే అస్త్రాన్ని ప్రసాదించు. ఈ లోకంలో బ్రహ్మశిరము, పాశుపతము మహా అస్త్రాలు. శత్రు సంహారానికి అవి అత్యవసరం, కాబట్టి వాటిని నాకు ప్రసాదించు అన్నారు. ఈశ్వరుడు సంతసించి అర్జునునికి పాశుపతాన్ని మంత్ర, ధ్యాన, జప, హోమపూర్వకంగా పాశుపతాస్త్రము, సంధానము, మోక్షణము, సంహారం సంహితంగా అర్జునునికి ఉపదేశించారు. అర్జున, ఈ పాశుపతాన్ని అల్పులపై ప్రయోగిస్తే జగత్తు నాశనం చేస్తుంది. ఈ దివ్యాస్త్ర ప్రభావం వల్ల నువ్వు అఖిల లోకములు జయిస్తావు అని చెప్పి పరమశివుడు అంతర్హితుడయ్యారు. తర్వాత క్వశ్చన్ వచ్చి, ఇంద్రసభలో ఊర్వశి కోరికను తిరస్కరించినందుకు అర్జునుడు ఏ శాపమును అనుభవించెను? మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 4, 1 సంవత్సరం పాటు నపుంసుడిగా జీవించుట. అరణ్య పర్వంలో అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్తారు. అక్కడ ఊర్వశి అర్జును వద్దకు వస్తుంది. అర్జునుడు ఆమె చూచి, అమ్మ, నా మీద పుత్రప్రేమతో నన్ను ఆశీర్వదించడానికి వచ్చావా అమ్మ అంటూ మాతృభావంతో నమస్కరిస్తారు. అయ్యో అదేమిటి అర్జున, నేను నీ పొందు కోరి వచ్చాను, అలా పలకడం న్యాయమా? ఇంతకు నేను నీకు ఏ విధంగా తల్లినయ్యాను? కానీ ఇది దేవలోకం, మేము దేవవైశ్యులం, మాకు వావి వరుసలు లేవు అంది ఊర్వశి. అమ్మ, ఇది నీకు ధర్మం కాదు, బిచ్చలవిడి శృంగారం పాపం, దోషం కాదా? మా వంశకర్త పురూరవుని భార్యవు నీవు, నా తండ్రి అయిన ఇంద్రునికి పరిచర్యలు చేస్తుంటావు, కాబట్టి నాకు మాతృ సమానురాలు అన్నాడు అర్జునుడు. ఆ మాటలకు ఊర్వశికి కోపం వచ్చింది. నేను నిన్ను కామించి వచ్చాను, నా కోరిక నువ్వు తీర్చలేదు. నువ్వు భూలోకంలో నపుంసకుడివిగా ఆడవాళ్ళ మధ్యలో సంచరించుదువుగాక అని శాపం ఇచ్చి వెళ్ళిపోయింది. ఇది తెలిసి ఇంద్రుడు అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున, నీ వంటి ధైర్యవంతుణ్ణి నేను ఏ కాలమందు చూడలేదు. నీవు ధర్మబుద్ధివి, జితేంద్రుడివి, బాధపడకు. ఊర్వశి శాపం అనుభవించక తప్పదు, కానీ అది నీకు అజ్ఞాతవాస సమయంలో చక్కగా ఉపకరిస్తుంది. ఎవ్వరికీ తెలియకుండా పేడి రూపంలో ఉండవచ్చు. అజ్ఞాతవాసం పూర్తి కాగానే నీ శాపం తొలగిపోతుంది అని అన్నాడు. తర్వాత ఇంద్రుడు అర్జునుడికి ఎన్నో దివ్యాస్త్రాలు ఇచ్చారు. అర్జునుడు ఇంద్రలోకంలో ఉన్న సమయంలో భూలోకంలో 5 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు రోమశుడు అనే మహాముని దేవేంద్రుని వద్దకు వచ్చి ఇంద్రుని అర్ధసింహాసనం మీద కూర్చున్న అర్జునుని చూచారు. ఎవరితడు అని ఇంద్రుణ్ణి అడిగాడు. దానికి దేవేంద్రుడు, మహర్షి, ఇతను పూర్వము నరుడు అనే మహర్షి, నా అంశతో భూలోకంలో కుంతి గర్భాన జన్మించాడు. పరమేశ్వరుడు ఇతనికి అనుగ్రహించి పాశుపతాన్ని అనుగ్రహించాడు. నేను కూడా నా వద్ద ఉన్న దివ్యాస్త్రాలు ఇచ్చాను. ఇతడు నివాత కవచులు అను రాక్షసులను సంహరించగలడు. కానీ తమరు భూలోకమునకు వెళ్ళి అర్జునుడు నా వద్ద ఉన్నాడు అని ధర్మజునికి చెప్పండి. ధర్మజునికి తీర్థయాత్రలు చేయమని నా మాటగా చెప్పండి. దానివలన ధర్మజుడు పాపరహితుడు కాగలడు అని రోమశ మహర్షికి దేవేంద్రుడు చెప్పారు. ఇది మనకి అరణ్య పర్వం ప్రథమ ఆశ్వాసంలో ఉంటుంది. మూలం శ్రీమద్రాంధ్ర మహాభారతం, తేట తెలుగు వచనంలో
కవిత్రేం పాదరేణువు, మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. మనం అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే అర్జునుడు శ్రీ మహాదేవుని నుండి పొందిన ప్రత్యేక ఆయుధం ఏది? పాశుపతాస్త్రం. అర్జును వద్దకి పరమేశ్వరుడు ఏ రూపంలో వచ్చాడు? కిరాతుని రూపంలో వచ్చాడు. ఇంద్రసభలో ఊర్వశి కోరికను తిరస్కరించినందుకు అర్జునుడు ఏ శాపంను అనుభవించెను? 1 సంవత్సరం పాటు నపుంసకుడిగా జీవించుట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.